ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు. దాన్ని ఆశని ఆశయంగా మార్చి వాస్తవాలు ఏ రకంగా జరుగుతాయి, అసలు మనకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, దానిపైన మీరు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. ఎక్కడ సంపద సృష్టించారని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా సంపద సృష్టించపోగా ఒక పక్కన అప్పులు కుప్పలుగా చేస్తూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంట అగ్రగామిగా తీర్చిదిద్ది $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తాడంట. ఇంతకన్నా అన్యాయంగా మాటలు ఎవడైనా మాట్లాడతాడండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతనందరినీ కూడా మేల్కోమని కోరుతా ఉన్నా. అందరూ కూడా చదువుకున్న వాళ్ళమే. ఇవాళ ఇతను తీసుకుని వచ్చి నోటుకొచ్చిన మాటలు చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా వింటూ ఈ ప్రభుత్వానికి ఓట్లు వేస్తా ఉన్నారని అంటే ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తాన్నా, ఆయనది 2 నాలుకల ధోరణి అని నేను ఎందుకు అంటా ఉంటామంటే, మేమందరం కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వద్దన్నది ఆయనే. బీజేపీ అంత గొప్ప నాయకత్వం భారతదేశంలో లేదన్నది ఆయనే. కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అన్నది ఆయనే. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి చాలా అవసరం అని చెప్పింది కూడా ఆయనే. ఆయన జగనన్న కన్నా పథకాలు ఎక్కువ ఇస్తానన్నది ఆయనే. ఖజానాలో డబ్బులు లేవని చెప్పింది కూడా ఆయనే. సంపద సృష్టిస్తానని చెప్పింది ఆయనే. వారం వారం 100 కోట్ల రూపాయలు అప్పు చేసేది ఆయనే. మరి ఇన్ని చెప్పినా కూడా వినేది మాత్రం, వింటున్నది మాత్రం, వినబోయేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత అన్యాయంగా ఇంకా ఇతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకి అధికారం అప్పచెప్తున్నారనంటే ఇంతకన్నా అన్యాయం, మోసం ఇంకెక్కడా కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా? నేను చెప్పిన దాంట్లో తప్పులంటే ఇంకో నువ్వు మాట్లాడేది తప్పని నాకు చెప్పండి, లేదా ఖండించండి. ఇవాళ వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇంత ఘోరంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అండి, రాజమండ్రిలోనంట నిన్న క్యాబినెట్లో వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. కుంభమేళా తరహాలో అంట రాజమండ్రిలో 45 రోజులు చేస్తారంట. అంటే గతంలో మీరు చంపేసినలాగా ప్రజల్ని మళ్ళీ చంపేద్దామనా? అసలు మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? మీరు దీర్ఘకాలికంగా ఆలోచన చేసి రాజమండ్రిని ఏం డెవలప్మెంట్ చేశారు? మేం చేసిన డెవలప్మెంటే. మీరు 2 సంవత్సరాల్లో ఏం చేశారంటే గుడ్డు సున్నా. ఇంకా మేం చేసిన డెవలప్మెంట్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తుండే ఉంటుంది, మీరు రాజమండ్రి వచ్చినప్పుడల్లా, ఎందుకంటే ప్రధానమైన రోడ్డు సెంట్రల్ జైలు రోడ్డు, మీరు గతంలో మీరు జైలుకి వెళ్ళక ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు రోడ్డు ఎలా ఉంది, మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? అద్భుతంగా తయారు చేశాం ఆ సెంట్రల్ జైలు రోడ్ని. అసలు మీరు ఏం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? రేపు రాబోయే కరెక్ట్గా ఇదే రోజున మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంచుమించుల పుష్కరాలు వచ్చేస్తాయి. అసలు సమ్మర్ సీజన్ని ఎందుకు ఉపయోగం పెట్టలేదని అడుగుతా ఉన్నా. ఉపయోగం పెట్టి ఈ సమ్మర్ సీజన్ని ఖచ్చితంగా లాంగ్ టర్మ్ చేయాల్సిన దీర్ఘకాలికమైన వర్క్స్ ఇప్పుడు చేయాలి కదా, ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. మొన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాజమండ్రి వచ్చి 3 రోజుల పర్యటన చేశారు. 3 రోజుల పర్యటనలో మీరు పేపర్ మిల్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాస్తవం, పేపర్ మిల్ దగ్గర నుంచి విపరీతమైన కాలుష్యం వస్తూ ఉంది. మరి ఆ కాలుష్యం వచ్చేది
మీరు వచ్చి 15 రోజులు అయినట్టుంది, 10-15 రోజులు. ఈ 15 రోజుల్లో మీరు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే స్పెషల్ టీం కానీ తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతున్నా. మీరు పేపర్ మిల్ పైన వచ్చిన ఏదైతే బీఓడి లెవెల్స్, ఏదైతే సిఓడి లెవెల్స్ వచ్చినాయో ఆ లెవెల్స్ పైన మీరు రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకున్న చర్యలు ఏంటి ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఒకరోజు కాలుష్యము పేపర్ మిల్లో వస్తుంది అని అంటే మీరు యాజ్ ఎ డెప్యూటీ సీఎంగా పేపర్ మిల్ అవుట్లెట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మరి పరీక్షించినప్పుడు దానిపైన ఇమీడియట్గా అవుట్పుట్ రావాలి కదా, రిజల్ట్ రావాలి కదా. అంటే తూతూ మంత్రంగా ఆ పేపర్ మిల్ యాజమాన్యాన్ని బెదిరించి అక్కడి నుంచి ఏమన్నా లబ్ధి పొందేదానికి చేశారా, లేకపోతే నిజంగా రూట్ కాజ్ పైన ఎక్కుపెట్టి దాన్ని నియంత్రించడానికి చేశారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇది కాకుండా గోదావరి నది 2 రోజుల క్రితము 3 రోజుల క్రితము గాలివాన వచ్చింది, విపరీతమైన వర్షాలు వచ్చినాయి. వస్తే రాజమండ్రిలో మొత్తం అంతా కూడా రాజమండ్రి అంతా ముంపుకు గురైంది. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు ఒక చిన్నపాటి వర్షము లేకపోతే ఒక మోస్తరు వర్షం పడితే రాజమండ్రి అంతా కూడా మునిగిపోతా ఉంది. మీరు 10 కోట్ల మంది ప్రజలు వస్తారని ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు. 10 కోట్లేనన్నా, 10 కోట్లు వస్తారని ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లా క్యాటర్ చేస్తారు? రాజమండ్రి నగరం ఎట్లా క్యాటర్ చేస్తారు? ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినా అక్కడ ఒక 10-20%, 30% మించి ఉండరు. మళ్ళీ ఎవరైనా కానీ హ్యాపెనింగ్ ప్లేస్కి రావాల్సిందే. ఆ హ్యాపెనింగ్ ప్లేస్ రాజమండ్రియే. సో 10 కోట్లలో కనీసం 7-8 కోట్ల మంది రాజమండ్రిని టచ్ చేస్తారు. మరి రాజమండ్రిని టచ్ చేసినప్పుడు చిన్నపాటి వర్షానికే రాజమండ్రి మునిగిపోతా ఉన్నప్పుడు దీనిపైన ఏమి ప్లానింగ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఇది అన్యాయం కాదా? మీరు 12 సంవత్సరాల క్రితమే అప్పుడు జనాభా తక్కువ ఇవాళతో పోలిస్తే, అప్పుడే తొక్కిసలాట జరిగింది, అప్పుడే 28 మంది చనిపోయారు. ఈ 12 ఏళ్లలో ఎంత జనాభా పెరుగుతుంది, ఇంకా భక్తి ఎంత మందికి, ఇంకా భక్తి శ్రద్ధలతో ఇంకెంతమంది వస్తారు? మరి ఇవన్నిటికి మీరు ప్లానింగ్ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దీర్ఘకాలిక ప్లానింగ్ ఏం లేదు. ఇది అన్యాయం కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వినమ్రతాపూర్వంతో అర్జిస్తా ఉన్నాం, మీరు రాజమండ్రి పైన స్పెషల్ కేర్, స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయండి.